హలో అండి. మీరు ఎంత బాగా బ్లౌజ్ కుట్టినా సరే ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా రావడం లేదా? అయితే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో చూడండి. ఈ వీడియోలో తప్పు చూపిస్తాను. అలాగే దాన్ని సరిచేసుకోవడం ఎలాగనేసి కూడా చూపిస్తాను. స్టిచ్చింగ్ చేస్తూ మీతోని కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ప్రతి టిప్ కూడా చాలా ఇంపార్టెంటే స్టిచ్చింగ్‌లో. నేను ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూడండి, నేను ఇప్పుడైతే బ్లౌజ్ కుడతానండి. ఈ బ్లౌజ్ కుడుతూ ప్రతిదీ కూడా మీ టిప్ అనేది షేర్ చేస్తాను. అంటే మనం కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేసామో అలాగే కుట్టేయకూడదండి. మన స్టిచ్చింగ్‌లో కూడా కొన్నైతే పాటించాల్సిందే. ఇక్కడ చూసారా, మనము ఇలాగా కట్ చేసేటప్పుడు క్రాస్‌గా తీయకపోతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్‌గా తీసేసుకోండి. అలాగైతే సైడ్ జాయింట్ల దగ్గర ముడతల్లాగా రావు. అలాగే హెచ్చు తగ్గులనేవి రాకుండా వస్తాయండి. సో అదైతే ఒక టిప్ అండి. తర్వాత వచ్చేసి ఈ డాట్స్ చూడండి. డాట్స్ వచ్చేసి ఎప్పుడైనా అంటే ఫస్ట్ వేసేసామనుకోండి, మిడిల్‌లోనే పైకి ఎత్తినట్టుగా ఇట్లా కనిపించదనమాట. అంటే పట్టీ వేసాకైనా వేయొచ్చు, లేకపోతే ముందుగానే వేసుకోవచ్చు. ముందుగా వేసుకుంటే కొంచెం ప్రొఫెషనల్‌గా ఉంటదండి. సో డాట్స్ కూడా వెడల్పు మనం ఎంత లెంత్‌లో తీసుకుంటామో అదే లెంత్‌లోనే వేసేసుకోవాలి. ఎక్కువ తక్కువ అసలు వేయకూడదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పట్టీ వేస్తున్నాను. ఈ బ్యాక్ పట్టీకి వచ్చేసి స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి. కూర అంచు ఉన్నదైనా లేకపోతే ఫోల్డింగ్ అయినా ఒక అంచు చేసేసుకోండి. తర్వాత ఈ డాట్ దగ్గర చూసారా, ప్రతి దగ్గర చిన్న ప్రిల్స్ ఇచ్చాననమాట. చిన్న ప్రిల్లులా పెట్టామనుకోండి, ఇది వెనక వైపు ఫ్రీగా తిరుగుతుంది. నార్మల్గా కుట్టేస్తే కొంచెం మిడిల్లో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. అంటే సైడ్ జాయింట్ వేసేస్తాం కదా, అటు సైడ్ ఇటు సైడు మిడిల్లో గ్యాప్ వచ్చేస్తుందండి. అలా రాకుండా ఈ విధంగా కుట్టేసుకోండి. ఇగో బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా ఇట్లా కుట్టేయండి. ఎక్స్ట్రా ఉన్నాయి కదండి, ఈ క్లాత్ ఈ చిన్న చిన్నవి కట్ చేసేయండి. అవి మనకి ఇప్పుడు వదిలేసామనుకోండి, తర్వాత ఫిట్టింగ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా రాదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూడండి ఈ విధంగా వేసేసుకోండి. మనం కట్ చేసేటప్పుడు చిన్న కట్స్ పెట్టేసుకుంటాం కదండి, ఆ రెండు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా నీట్గా ఇట్లా పెట్టేసుకొని కొంచెం క్రాస్‌గా వేసేసుకొని పైకి వచ్చేసరికి కొంచెం ఇలాగా కర్వ్‌లా తిప్పండి. అలాగైతే మనకు కొంచెం రౌండ్ షేప్ లాగా వస్తుందండి, మరీ షార్ప్‌గా రాకుండా. లేదు షార్ప్‌గా కావాలంటే స్ట్రైట్‌గా వేసేయడమే. అయితే ఇగోండి దానికి ఎదురుగా ఈ చంకలో ఉండే డాటు, తర్వాత ఈ రెండిటి మిడిల్‌లోన హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ వేసేసుకోవాలండి. అంటే ఇగోండి చూసారా ఇట్లా వచ్చేస్తదనమాట. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్లు అనమాట. షేప్ బెల్ట్లు వచ్చేసి ఇవి ప్లెయిన్ బ్లౌజేనండి. అదే నార్మల్ బ్లౌజే, లైనింగ్ కాదు. అందుకోసము లోపల గట్టిగా ఉండే ఒక క్లాత్ అనేది పెట్టేసుకొని ఇట్లా కుట్టేసి వదిలేయండి ముందుగానే. దీనికి లోడింగ్ అవసరం లేదండి. నార్మల్ బ్లౌజే కదా, లోడింగ్ అవసరం లేదు. లోడింగ్ పద్ధతిలో అవసరం లేదు. అది చూసుకుంటే రెండు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసేసుకోండి. ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ ఉందనుకోండి, కరెక్ట్‌గా ఉన్న దాంతోని ఇంకోది కరెక్ట్ మెజర్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయడమే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి షేప్ బెల్ట్లు ఇట్లా చూసుకోండి. ఫస్ట్ ఎటువైపు మనం ఫస్ట్ కుడుతున్నామో చూసుకోండి. చూసారా, ఒకవైపు అయితే మన వైపు వచ్చిందనమాట ఈ షేపు అనేది. ఈ విధంగా చూసుకొని ఇలా కుట్టుకొని వచ్చేయండి. మనం ఖర్చు ఎంత ఉంచుతామో ఆ ఖర్చు అంత వెడల్పుతో కుట్టేసుకొని వచ్చేయండి. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇగో చూసారా ఇట్లా వేసేసుకొనాక అయితే ఇక్కడ లోడింగ్ అవసరం లేదని చెప్పాను కదండి, ఎందుకంటే ఇది కాటన్ బ్లౌజేనండి, అందుకోసం అంటే లైనింగ్ కాదు కదా, అందుకోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో షేప్ చూడండి ఈ విధంగా. అయితే ఇక్కడ డాట్ చూసారా, చిన్న ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేయకుండా డాట్ మీద కుట్టేసుకొని వచ్చామనుకోండి, షేప్ రాదనమాట, షేప్ అవుట్ అయిపోతుంది. అందుకోసము ఇట్లా చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇక చూసారా ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి తేడా వచ్చిందనుకోండి, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఇందాక డాట్స్ వేసాం కదండి, అక్కడ అడ్జస్ట్ చేసుకొని కుట్టేయాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, నేను తాళ్ళు పట్టీకి వచ్చేసి ఒక 3 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ అనేది తీసేసుకున్నాను. పైనుంచి వేసేస్తున్నానండి ఈ విధంగా. తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇంకో కుట్టు అనేది వేసేసుకొని ఇట్లా వచ్చేయండి. ఈ పైన ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయండి. సో తర్వాత వచ్చేసి సేమ్ ఇదే విధంగా హుక్స్ పట్టీ అండి. హుక్స్ పట్టీకి వచ్చేసి 1.5 క్లాత్ తీసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ చేశాను, డబుల్ ఫోల్డింగ్. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని క్రింద నుంచి కుట్టండి. ఇక్కడ డాట్ దగ్గర చిన్న ప్రిల్ అనేది ఇచ్చేసుకోండి. ఇది కూడా ఒక టిప్పేనండి. డాట్ దగ్గర చిన్న ప్రిల్ ఇవ్వలేదనుకోండి, ఇది వెనక వైపు తిప్పేటప్పుడు అక్కడ ముడతలాగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఇగో నెక్స్ట్ ఇలా కుట్టు వేసుకొని ఇగోండి వెనక వైపు తిప్పాం కదా, ఇప్పుడు చూసారా ఫ్రీగా ఇట్లా వచ్చేస్తుంది. లేదంటే అక్కడ చిన్న ఫోల్డింగ్ వచ్చేస్తుందండి, అట్లా ఫోల్డింగ్ రాకుండా ఇట్లా చేసేసుకోండి, సరిపోద్ది. సో నెక్స్ట్ ఈ రెండు కరెక్ట్గా వచ్చేలేదని ఒకసారి చెక్ చేసేసుకోండి, హుక్స్ పట్టి కాజా పట్టి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టండి. పెట్టేసి ఇక్కడ చూసారా సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ ఎక్కువ వచ్చింది కదండి ఫ్రంట్లోన, అంటే ఇక్కడ డాట్ వేసాం కదండి, చంకలో డాట్ వేసినాక ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట, అది తీసేయాలి. లేదంటే ఇక్కడ ఒక డాట్ అయినా వేసేసుకోవాలి, 4వ డాట్ అయినా, లేదంటే షేప్ బెల్ట్ దగ్గరైనా అడ్జస్ట్ చేసుకోవాలి.
నేనైతే చంక దగ్గర కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అనేది తీసేస్తాను. ఎందుకంటే అక్కడ ప్లస్ లాగా రాదనమాట. అట్లా తీసేసామనుకోండి అక్కడ మనకి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇది సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోద్దండి. ఇగో చూసారా, కొంచెం ఇట్లా తీసేయండి. తీసేస్తే మనకి ఇక్కడ కుట్టేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇక్కడ ఈ సైడ్ జాయింట్ వేసేసరికి అక్కడ ప్లస్ లాగా వచ్చేది చంకలాగా. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి సేమ్ ఇదే విధంగా తీసేయడమే. ఇవ్వండి ఇలాగా ఈ షోల్డర్ దగ్గర కూడా జాయింట్ వేసేసుకోండి. షోల్డర్ దగ్గర ఫస్ట్ స్ట్రైట్ కుట్టు వేసేయండి. ఇంకోటి చిన్న స్లోప్ ఇవ్వండి నెక్ కాసే. కటింగ్ చేసేటప్పుడు కట్ చేసామనుకోండి, ఇప్పుడు కుట్టేటప్పుడు అవసరం లేదనమాట. సో ఇదిగోండి క్రాస్ పట్టీలు తీసేసుకున్నానండి. క్రాస్ పట్టీలు జాయిన్ చేసేసుకొని సో నెక్కి మనకి హెమ్మింగ్తో పని లేకుండా ఈ పైపింగ్ వేసేయండి. సెల్ఫ్ పైపింగ్ అనమాట. సేమ్ క్లాత్తోనే వేసిస్తే మనకి హెమ్మింగ్తో పని ఉండదు. అక్కడ భుజాలు కూడా జారకుండా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ దానిలో థ్రెడ్ పెడతాం కదండి, అందుకోసము. సో దీనికి వచ్చేసి నార్మల్ పాదంతోనే ఇగోండి వేస్తాను. ఇది 12 నెంబర్ థ్రెడ్ అనమాట. వేసేసుకోవాలి. అలాగైతే నార్మల్ పాదంతో సెట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇందాక క్లాత్ జాయిన్ చేసాం కదండి, క్రాస్ క్లాత్, అది మిడిల్లోకి ఈ థ్రెడ్ పెట్టేసి పైన కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. కిందనే కొంచెం క్లాత్ ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి, ఈ పై క్లాత్ వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసేసుకొని కుడతాం కదా, అందుకోసము పైన కొంచెం క్లాత్ అనేది ఉండేటట్టుగా చూసేసుకోండి. అయితే ఈ థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టుగా చూసుకోండి. మనం క్లాత్ అనేది లాక్కుండా ఫ్రీగా ఇలాగ వేసేసుకొని వచ్చేయండి. ఎందుకంటే ఇది రౌండ్ దగ్గర మనం తిరిగేటప్పుడు ఎత్తుకు కనిపిస్తుందండి, అట్లా రాకుండా ఉండాలంటే. సో చూడండి, క్లాత్ అంతా అంటే ఈ బ్లౌజ్ అంతా మిషన్ మీదే ఉండేటట్టుగా చూసుకోండి. లేదంటే ఈ నెక్ కుట్టేటప్పుడు మాత్రం సాగిపోద్ది అనమాట. అందుకోసము ఇగో చూసారా, ప్రతిదానికి ఇట్లా పైపింగ్ వేసేసామనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది. భుజాలు అనేవి జారు, నీట్గా వస్తుంది అనమాట. ఫినిషింగ్ కూడా అందంగా కనిపిస్తుందండి. సో ఇట్లా వేసేసుకోండి. ఇది ఒక టిప్ అండి. ఎక్స్ట్రా చివరి వరకు వచ్చేసాక రఫ్ చేసుకొని మిగతా క్లాత్ తీసేయడమే. ఇక్కడ చూడండి, కొంచెం ఉంచండి, మిగతాది క్లాత్ కట్ చేసేయండి. సో ఇక్కడ చూసారా, రౌండ్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ లోపల చిన్న క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ తిరగడానికి అవ్వదనమాట. ఇట్లా చిన్న చిన్న కట్ చేస్తే మాత్రమే తిరుగుతుంది అనమాట. అందుకోసం అయితే ఒకవేళ ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, ఆ క్లాత్ కట్ చేసేయండి. ఆ క్లాత్ ఏంటంటే మనం జాయిన్ చేసాం కదండి పైపింగ్కి, ఆ క్లాత్ మాత్రమే కట్ చేయండి. బ్లౌజ్ క్లాత్ అసలు కట్ చేయొద్దు. అయితే ఇగోండి వెనక వైపు ఇట్లా తిప్పేయండి. తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా రఫ్ చేసుకొని వచ్చేయండి. అయితే ఇందాక చిన్న చిన్న కట్స్ ఇచ్చాం కదండి, ఆ కట్స్ దగ్గర థ్రెడ్ కట్ అయిపోకుండా చూసుకోండి. మనం కుడతాం కదా, ఆ థ్రెడ్ కట్ అయిపోకుండా చూసుకొని మనం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటే ఈజీగా తిరుగుతుంది అనమాట. ఇట్లా వెనక వైపు తిప్పేసి ఈ క్లాత్ని పైన కొంచెం క్లాత్ వెడల్పుతో కుట్టాం కదండి, ఆ క్లాత్ వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని వచ్చేయడమే అనమాట. సో చూడండి, ఒకవేళ బిగినర్స్ అనుకోండి ఇట్లా ఫోల్డింగ్ చేయడం రావట్లేదంటే ముందుగానే కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ లేదంటే 1/4 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసేసుకోండి. తర్వాత ఇట్లా జాయిన్ చేసేస్తే ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే. ఏదైనా కుట్టు వేయాలి. ఇట్లా ఫోల్డింగ్ చేయడం రాకపోతే ముందుగా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసి మనం పైపింగ్ వేసేస్తే సరిపోద్ది. ఈ చివరికి వచ్చేసరికి చూసుకోండి, క్లాత్ అంతా ఇలాగ పెట్టేసి లోపల సైడు ఇట్లా వేసేసుకోవడమే. పైపింగ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇక చూసారా, మనకు కనిపించదు, కాకపోతే అందంగా ఉంటుంది అనమాట. మనకి హెమ్మింగ్తో కూడా పని ఉండదు. సో చూసారు కదండి, ఇక్కడ టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇగోండి ఇక్కడ సెంటర్ నుంచి ఒక జాయిన్ చేసేసుకోవచ్చండి, లేదంటే స్టార్టింగ్ నుంచి అయినా జాయిన్ చేసేసుకోవచ్చు. నేను ఒకటి ఇగో స్టార్టింగ్ నుంచి జాయిన్ చేసి చూపిస్తాను చూడండి, ఈ విధంగా అనమాట. అయితే ఈ జాయిన్ చేసే ముందు ఏం చేస్తారంటే ఇగోండి ఫ్రంట్ వైపు లోతు వచ్చేటట్టుగా చూసుకోండి. లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం కట్ పెట్టుకుంటాం కదా చిన్నది డాటు, అది షోల్డర్కి మిడిల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. కొందరికి రాదండి, కొత్తగా అయితే నేర్చుకునే వారికి అది కొంచెం ముందుకనే వెనక్కనే వెళ్ళిపోద్ది కాబట్టి అలాంటప్పుడు మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి. అది ఇంకో హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇగోండి ఇలాగ డబల్ స్టిచ్ అనేది వేసారనుకోండి, ఇక్కడ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఒకే లెవెల్లో హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చివర కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. దీనికి పైపింగ్ వేయలేదండి, ఎందుకంటే వీళ్ళు హెమ్మింగ్ చేయమన్నారు, అందుకోసం అనమాట. సో ఇంకో వైపు హ్యాండ్ చూడండి, ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నది ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేస్తాం కదా, ఇక్కడ ఊడిపోద్ది అనమాట. ఇక్కడ థ్రెడ్ అనేది కొంచెం ఊడిపోతుంది, అక్కడ మళ్ళీ కుట్టేసుకోండి. కొంచెం కుట్టు వేసేసినాక ఇలా చూసుకోండి, నీట్గా ఈ విధంగానే చూసేసుకోవచ్చు. చూసుకొని ఇలాగైనా కుట్టియండి, లేదంటే ఇక్కడ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ నుంచి అయినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి.
ఇగోండి మిడిల్ నుంచి ఇలాగ ఒకవైపు ఫస్ట్ ఒకవైపు కుట్టేయండి. తర్వాత వెనక వైపు తిప్పేసి ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా లెవెల్గా మనము ఎంత వెడల్పుతో కుడుతున్నామో ఖర్చు అనేది అలాగే కుట్టేసుకొని వచ్చేయండి. ఇక చూసారా ఇట్లా అనమాట. దీనికి కూడా రెండో సైడు చిన్న కుట్టు వేసేయడమే, అదే ఫోల్డింగ్ కొంచెం చేసేయాలి. తర్వాత మనకి హెమ్మింగ్కి ఎంత క్లాత్ ఉంచుతామో అంత క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు. సో ఇగోండి ఇట్లా అనమాట. అయితే ఈ జాయింట్ వేసేటప్పుడు కొంచెం ఇలా గోరుతో ఒక చిన్న రఫ్ చేసేసుకోండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ కూడా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుందండి. ఇట్లా రఫ్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసేసుకోండి ఫస్ట్. హ్యాండ్ లూజ్ ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ తీసేసుకోండి ఫస్ట్. ఇదండి కరెక్ట్ మార్కింగ్ మీదే వచ్చింది. వేసేసినాక ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఈ విధంగా చెక్ చేసేసుకోండి. అయితే ఎక్కువగా అయితే ఇక్కడ కొంతమందికి ఆది బ్లౌజ్తో కొలిస్తే పట్టేస్తుందండి, లేకపోతే లూజ్ అయిన వచ్చేస్తే. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే టేప్తో ముందు కొలిచేసుకోండి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందని. అదే టేప్ అనేది ఇక్కడ మనము రౌండ్ దగ్గర మార్క్ చేసేసుకుంటే టేప్ తోటి కరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది, నీట్గా అనమాట, స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కిందని కూడా చూసారు కదా, షేప్ బెల్ట్ అంటే హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చింది. ఇక్కడ చూడండి ప్లస్ లాగా వచ్చేసింది కదండి. ఇందాక ఎందుకు ఈ విధంగా వచ్చిందంటే చెప్పాను కదా, హెచ్చు తగ్గులు రాకుండా ఈ సైడ్ జాయింట్ వేసేమన్నప్పుడు చంక దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నదని తీసేసాను కదండి, అందుకోసం అనమాట. అలాగే రెండో సైడ్ కూడా ఉందండి, ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి, తర్వాత ఆర్మ్ లూజ్ తీసేసుకోవడమే. ఒకవైపు ఆల్రెడీ కుట్టేసాం కాబట్టి రెండో వైపుని సేమ్ ఇదే విధంగా కుట్టేసుకొని వచ్చేయండి. ఇక్కడ చెప్పాను కదండి, హుక్స్ పట్టి కొలవండి, కాజా పట్టి కొలవండి. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ దగ్గర ఎక్కువ వచ్చినా సరే నడుము దగ్గర కొంతమందికి బాగా తక్కువ వచ్చేస్తుందండి. ఆ విధంగా వచ్చేటప్పుడు మనకి సేమ్ ఒకేలా వేస్తామనుకోండి నడుము లూజ్ అయిపోద్ది అనమాట. సో అందుకోసమని చూసేసుకోండి. నీట్గా ఎక్స్ట్రా ఒక 3 కుట్లు వేసేసుకొని ఈ చివరిని ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని చిన్న థ్రెడ్స్ ఉంటే కట్ చేసేయండి. సో ఈ విధమైన టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ కుట్టామనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. సో ఫైనల్ లుక్ అనేది ఇట్లా వచ్చిందండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో ఏ విధంగా నాకైతే కామెంట్స్, సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనేసి అంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఇందులో చాలా టిప్స్ ఉన్నాయి కదండి. ఇంకా టిప్స్ గురించి ఇంకా ఏవైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి అయినా టిప్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.